హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సంక్రాంతి బరిలో 2 పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయితే అయిపోయాయి. 'రాజాసాబ్' అండ్ 'మనశంకర వరప్రసాద్' గారు. ఈ 2 సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన యాక్టర్స్ చాలా పెద్ద యాక్టర్స్. ఒకప్పుడు టాలీవుడ్‌కే బిగ్ బాస్ అయిన 'చిరంజీవి' గారు అండ్ ఇంకొక పక్క ప్రెజెంట్ ఉన్న యంగ్ యాక్టర్స్‌లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన 'ప్రభాస్' గారు. ఈ 2 సినిమాలకి కూడా కొన్ని సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఒక సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇంకొక సినిమా హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. అసలు కారణం ఏంటి? ఈ సినిమాలో ఉన్నదేంటి? ఈ సినిమాలో లేనిదేంటి? ప్రతిది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇన్‌కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు కొట్టే ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకొక 10 మందికి అయితే రీచ్ చేస్తుంది. సో లైక్ అయితే చేసేసారు కదా, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సింపుల్ గా చెప్పేస్తా. 'రాజాసాబ్' మారుతి, ప్రభాస్ గారు. 'మనశంకర వరప్రసాద్' గారు పండగకు వస్తున్నారు. అనిల్ రావిపూడి, చిరంజీవి గారు. 2 సినిమాల్లో ఉన్న ఇద్దరు హీరోలు కూడా చాలా స్టార్డమ్ ఉన్న హీరోలు. ఒక సినిమా రీజనల్ గా రిలీజ్ అయితే ఒక సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది. ఒక సినిమాకి భారీ బడ్జెట్ పెట్టారు, ఒక సినిమాకి చాలా తక్కువ బడ్జెట్ పెట్టారు. ఒక సినిమాకి విపరీతమైన హైప్ అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని స్టేజ్ మీద డైరెక్టర్ గారు కానివ్వండి, ఎస్కేఎన్ గారు కానీ చెప్పడం కానీ, ప్రభాస్ గారి మాటలు కూడా విని ఆడియన్స్ అయితే విపరీతమైన హైప్ అయితే తెచ్చుకున్నారు. ఇక్కడ ఎలాంటి హైప్ లేదు. రిలీజ్ అయిన ట్రైలర్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. రిలీజ్ అయిన సాంగ్స్ కూడా వావ్ అనేలా లేవు బేసిక్ గా నిజం చెప్పాలంటే. బట్ జీరో హైప్ తో ఆడియన్స్ అయితే థియేటర్లోకి వెళ్ళారు. ఇక్కడ స్టోరీ అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ హర్రర్ ఫ్యాంటసీ అని చెప్పి ఎలివేషన్ అయితే ఇచ్చారు. మరి బిగ్గెస్ట్ హర్రర్ ఫ్యాంటసీలో ఎలాంటి సీన్స్ ఉండాలి, అవన్నీ ఉన్నాయా అంటే సింపుల్ గా చెప్పాలంటే స్క్రిప్ట్ వర్క్ అనేది మారుతూ సరిగ్గా చేయలేదు. సో ఆ రిజల్ట్ అయితే వచ్చింది. ఇక్కడ చాలా సింపుల్ స్టోరీతో వస్తామని వాళ్ళు ముందే చెప్పారు. జస్ట్ ఫ్యామిలీని 2.5 hours ఎంగేజింగ్ చేయడానికి ఈ సంక్రాంతి టైంలో మన తెలుగు వాళ్ళందరూ ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ సినిమా తీస్తామని చెప్పారు. అండ్ సినిమా కూడా అలాగే ఉంది. 2 సినిమాల్లో కూడా కామెడీ అనేది కామన్ పాయింట్ గా ఉంది. మీరు గమనిస్తే ఈ సినిమా 'రాజాసాబ్'లో ప్రభాస్ గారు కామెడీ చేశారు, అది వర్కౌట్ అయ్యింది. ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతంగా ఎంజాయ్ చేశారు. వింటేజ్ ప్రభాస్ గారిని చూసామన్న ఫీలింగ్ అయితే తెచ్చారు. ఇక్కడ కూడా చిరంజీవి గారు కామెడీ చేశారు, అది వర్కౌట్ అయ్యింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ చిరంజీవి గారిని చూసామని చెప్పి ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సినిమాని అయితే ఇచ్చేశారు. 'రాజాసాబ్'కి వచ్చేసరికి ఈ హైప్ తో థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ కి ఈ హైప్కి వచ్చే సినిమా అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ హైప్ తో వెళ్ళిన ఆడియన్స్ కి అంటే సినిమా కొట్టేస్తారా ఈసారి, అనిల్ రావిపూడి గారు దొరికేస్తారు, చిరంజీవి గారు మళ్ళీ దొరికేస్తారు, సినిమా ట్రైలర్ బాగాలేదు, పెద్దగా హిట్ అయ్యేలా లేదు అని డౌట్ తో వచ్చిన ఆడియన్స్ కి ఈ రేంజ్ లో ఉన్న సినిమా అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ బిగ్గెస్ట్ హర్రర్ ఫ్యాంటసీ అని చెప్పిన వీళ్ళు స్టోరీ ఏమీ లేకుండా జస్ట్ ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ మీదే సినిమా అంతా తీసేశారు. ఫస్ట్ హాఫ్ వరకు అంటే ఓకేనబ్బా, ప్రభాస్ గారు ఏదో కామెడీ చేశారు, అలా అలా వెళ్ళిపోయింది సినిమా. అండ్ సెకండ్ హాఫ్ లో అయినా సరే మెయిన్ స్టోరీకి వచ్చి ఆ స్టోరీని కాస్త ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఈ సినిమాలో జరగలేదు. 'రాజాసాబ్'లో బేసిక్ గా సో ఫ్యాన్స్ ముఖ్యంగా అక్కడ అట్ అయ్యారు. ఏంటి ఎంతసేపు ఇదే కామెడీనని. ఇక్కడ ట్రూలీ సినిమా అంతా కామెడీగా ఉంటది. బట్ జీరో ఎక్స్పెక్టేషన్‌తో రావడం వల్ల చాలా రోజుల తర్వాత చిరంజీవి గారిని అంత కామెడీ టైమింగ్‌లో చూడడం వల్ల సినిమా అయితే అలా వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ స్టోరీలో కూడా ఈ సినిమాకి ఎంతవరకు స్టోరీ అవసరమో ఆ స్టోరీని ఎక్కడికక్కడ టచ్ చేసుకుంటూ వెళ్ళడం అండ్ యాక్టర్స్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ భీమ్స్ సెలారీ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. అండ్ లాస్ట్‌లో వెంకటేష్ గారి క్యామియో ఏదైతే ఉందో లిటరల్లీ సూపర్ అని చెప్పాలి. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే అనిల్ రావిపూడి గారు ఇంత బాగా చూపిస్తారని చిరంజీవి గారిని. అంటే ఆయన ఫ్యానే చిరంజీవి గారికి. బట్ చిరంజీవి గారిని ఎంత బాగా ఓన్ చేసుకోకపోతే స్క్రీన్ మీద అది కూడా 70 సంవత్సరాలు ఉన్న ఒక యాక్టర్‌ని అంత ఫ్రెష్‌గా, అంత యంగ్‌గా, అంత కామెడీ టైమింగ్‌తో చూపించాడంటే చిరంజీవి గారిని ఎంత ఓన్ చేసుకున్నారో ఆయన పర్సనల్‌గా చెప్తున్నాను ఒక అభిమానిగా. లేదంటే అంత అవుట్‌పుట్ అయితే రాదు. అంత బాగా తీయగలరని నేనైతే అనుకోవట్లే. సో ఇక్కడ అది బాగా వర్కౌట్ అయింది. ఇక్కడ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ డేట్స్ ఇచ్చినప్పుడు మారుతి గారు స్టోరీ మీద ఎంత డెడికేషన్ ఉండాలి, మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తదా నాకు, సరిగ్గా సినిమా తీసుంటే ఈ రోజు ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్‌లో నీ పేరు ఈ పాటికి మారుమోగిపోవాలి. బట్ మళ్ళీ ఏ పెద్ద హీరో కూడా నీకు డేట్స్ ఇవ్వకపోగా ఇప్పుడు నీ కెరియర్ కూడా గందరగోళంలో పడిందనే చెప్పాలి. ఒక రీజనల్ ఫిల్మ్ వరకే ఉండిపోతావు ఇంకా. 'రాజాసాబ్' ఫ్లాప్ అని మనం ఇప్పుడు డిసైడ్ చేయలేం. బట్ వస్తున్న టాక్ గురించి చెప్తున్నా. కలెక్షన్స్ అయితే బాగానే వచ్చాయి. డే 3 183 crores ఎంతో గ్రాస్ వచ్చిందని చెప్పి పోస్టర్ అయితే వేశారు అఫీషియల్ గా. ఇంకా 'మనశంకర వరప్రసాద్' గురించి కలెక్షన్స్ ఏమి రాలేదు. బట్ టాక్ గురించి మాట్లాడుకుంటున్నాం. మేబీ ఫుల్ రన్ లో 'రాజాసాబ్' ఒక 500 కోట్లు దాటి కలెక్ట్ చేస్తే ఇట్టే. బట్ ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ అనేది కంప్లీట్ గా మిస్ అవుతుంది. రావాలనే కోరుకుందాం. ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా సేఫ్ లో ఉండాలి, లేదంటే పెద్ద పెద్ద సినిమాలు మళ్ళీ రావు. అండ్ ఈ సినిమా 200 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. 200 కోట్లు కలెక్ట్ చేస్తే చిరంజీవి గారి సినిమా అది బ్లాక్ బస్టర్ హిట్లోకి అయితే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ప్రభాస్ గారు 'రాజాసాబ్'లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఆయన చేయాల్సిందంతా ఆయన చేసేసారు. ఆయన పరంగా ఏ మిస్టేక్స్ లేవు. ఇక్కడ చిరంజీవి గారు కూడా ఇంకా అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారిని చాలా బాగా యూజ్ చేసుకున్నారు బేసిక్ గా. అంటే ఎంతలా అంటే చిరంజీవి గారు ఒకటే చెప్పారట, ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ లో విన్నాను, నువ్వు దగ్గమంటే దగ్గుతా, కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడతా, మంచి సినిమా తీయ అని చెప్పారు అంతే. ఇక్కడ ప్రభాస్ గారు అదే చెప్పారు. కాకపోతే మన డైరెక్టర్ మారుతి గారు యూజ్ చేసుకోవడంలో మిస్టేక్ ఉంది. ఆయన మాత్రం ఏం చేస్తారు స్టోరీ బలంగా లేకపోతే. ఇప్పుడు ఒక్క స్టార్ డ్యామ్ కి ఒక ఇది ఉంటుంది అబ్బా,
చిరంజీవి గారి సినిమా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది, మన తెలుగు ప్రజలు చూస్తారు, వాళ్ళకి నచ్చితే చాలు, అంతే కదా. ప్రభాస్ గారి సినిమా ఇప్పుడున్న ఆయన ఉన్న స్టాండర్డ్స్కి ఇండియా వైడ్ మొత్తం అందరికీ నచ్చేలా ఉండాలి. ఏదో ఒక ఎలిమెంట్ ప్రతి 10 నిమిషాలకి కూడా ఒక ఎలివేషన్, ఒక ఎమోషన్ ఏదో ఒకటి పడుతూ ఆడియన్స్ ఎంగేజ్ చేస్తూలాగే ఉండాలి, లేదంటే కష్టం. ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయినా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు సినిమాని. అండ్ ప్రభాస్ స్టార్డమ్ ఇప్పుడు చాలా హైలో ఉంది. ఆ హై స్టాండర్డ్స్ కి తగ్గట్టుగానే సినిమా ఉండాలి, లేదంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు. బేసిక్ గా ఇక్కడ జరిగిన మిస్టేక్ అదే. మరీ చిరాకు వచ్చే అంత బోర్గా లేదు, కామెడీ అనేది వర్కౌట్ అయింది. బట్ అదే కామెడీ 3 hours అంటే ఆడియన్స్ తీసుకోలేకపోయారు అంతే. మెయిన్ థీమ్ ఏదైతే ఉందో మూవీలో, ఆ మహల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎఫ్నాటిజం అని చెప్పి రకరకాల ఎలిమెంట్స్ పెట్టారు కదా, వాటన్నిటిని యూజ్ చేసి మంచి మంచి సీన్స్ రాసుకోవచ్చు కదా. ఎంతసేపు ఈ ముగ్గురు హీరోల్ని తీసుకురావడం, పరిగెట్టడం. సో అక్కడ ఈ సినిమాకి బాగా నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది. ఎవరి స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా ఆ సినిమా ఉంటేనే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. చూద్దాం మరి రాజాసాబ్ మూవీ ఫుల్ రన్ లో సేఫ్ జోన్ లోకి వస్తుందో లేదో. రావాలనే కోరుకుందాం, రావాలి కూడా. ప్రొడ్యూసర్స్ అనేది ఎప్పుడు సేఫ్ జోన్ లో ఉండాలి. బేసిక్ గా 183 crores అయితే వచ్చేసాయి, ఇంకా పండగ సెలవులు అవి ఇవి ఉన్నాయి కాబట్టి ఫుల్ రన్ లో ఖచ్చితంగా నాకు తెలిసి సేఫ్ జోన్ లోకి వస్తుందని అనుకుంటున్నా. ఇంకా మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే మాత్రం హిట్ టాక్ తో రన్ అవుతున్న భయ. ఈ సంక్రాంతికి మన తెలుగు ఆడియన్స్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, కుటుంబ సమేతంగా వెళ్ళి పిల్లలు పెద్దలు అందరూ వెళ్ళి కూర్చొని సరదాగా నవ్వుకొని ఒక మంచి సినిమా చూసామని హ్యాపీ ఫీల్తో అయితే రావచ్చు ఖచ్చితంగా. సో ఇదనమాట, ఒక సినిమాకి మీరిచ్చే హైప్, మీరిచ్చే ఎక్స్పెక్టేషన్స్, మీరు ఇచ్చిన ట్రైలర్ ద్వారా ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని మించే ఉండాలి. అక్కడ రాజ్యసభ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక్కడ మన శంకర వరప్రసాద్ అనేది వీళ్ళు ఏంటంటే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా లేకుండా చేశారు. బేసిక్గా నిజంగా చెప్పాలంటే ఆ ట్రైలర్ చూసినా, సాంగ్స్ చూసినా, లేదు ఇది అనిల్ రావిపూడి గారి సినిమా కాదు, ఈసారి దొరికేస్తారు అందరూ దొరికేస్తారా అన్నారు. ఆయన దొరకడు కానీ అదే మ్యాజిక్. ఏం దొరికాడు? మనం 0 ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాం, మన ఎక్స్పెక్టేషన్స్ మించుంది, అందరికీ నచ్చింది, హిట్ అయ్యింది. ఆడియన్స్కి మనం ట్రైలర్ ద్వారా కానివ్వండి, లేదంటే ఏదైనా గ్లిమ్స్ రిలీజ్ చేసినా, ఏదైనా పోస్టర్ రిలీజ్ చేసినా, ఆ హీరో స్టాండర్డ్స్కి తగ్గట్టుగా దాన్ని మించి మనం చూపించినప్పుడు దాన్ని మించి సినిమా ఉండాలి తప్ప దాని కిందని సినిమా ఎప్పుడైతే ఉందో ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. లేదంటే మీరు ట్రైలర్ నార్మల్గా కట్ చేసి ఒక ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా తాలూకు ట్రైలర్ని ఆడియన్స్ ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాడు, ట్రైలర్ ఎంట్రీ ఎలా ఉంది, సినిమా ఏం బాగోదని చెప్పి. బట్ సినిమా చూసాక వాడికి ట్రైలర్ చూసి బాగోదు అనుకున్నాం కదా, అబ్బా చాలా బాగుందని ఫీలింగ్, బాగోదనే సినిమా బాగుంది అన్న ఫీలింగ్ ఒకలా ఉంటుంది, చాలా బాగుంటుంది అని వెళ్ళిన సినిమా యావరేజ్గా ఉంటే ఆ ఫీలింగ్ ఇంకోలా ఉంటుంది. సో ఇక్కడ ఇదే జరిగింది 2 సినిమాలకు కూడా. సో నెక్స్ట్ టైం ఫ్యూచర్లో వచ్చిన సినిమాలకైనా సరే ఎక్స్పెక్టేషన్స్ మోర్ దెన్ పెట్టేయకండి అమ్మా. ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకా పెట్టండి. ఆ తర్వాత థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నచ్చాక వాళ్ళే లేపుతారు ఆటోమేటిక్గా. మీరు లేపవసరం లేదు ముందే సినిమాకి. నేనైతే ఇదే అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారు? ఫుల్ రన్లో రాజాసాబ్ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా? అండ్ మన శంకర వరప్రసాద్ గారు అండ్ రాజాసాబ్ మూవీస్ ఎన్ని కోట్లు ఫైనల్గా కలెక్ట్ చేస్తాయో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. జై హింద్.